మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధాన్ని ప్రకటిస్తుందా? ఇరాన్ మీద బాంబులతో అటాక్ చేస్తుందా? అన్న సందేహాలైతే అందరికి ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ సీజ్ ఫైర్ మీదనే నమ్మకం లేదు ఎవరికీ. ఇది నిజంగానే సీజ్ ఫైరా అనేది లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ని దెబ్బతీయాలని, ఇరాన్‌లో రిజీమ్ చేంజ్ అంటే ఖమేనీని చంపేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలనేది ప్రధానంగా ఇజ్రాయెల్ గోలు. ఇజ్రాయెలు గత 20 ఏళ్ల నుంచి అమెరికాని ఇరాన్ మీద బాంబు వేయించాలనేది నెతన్యాహు గోల్. అది నెతన్యాహు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అమెరికాని ఇరాన్ మీద బాంబు వేయించాలి అని తన గోల్లో సక్సెస్ అయ్యాడు. అంటే ఇరాన్ని ఐసోలేట్ చేయాలి, ఇరాన్ మీద ఆంక్షలు విధించాలి, ఇరాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించాలి. ఇరాన్ ఇబ్బందుల్లో ఉండి బాగా రొయిన్ అయిపోతే మనం డామినేట్ చేయొచ్చు, మన గ్రేటర్ ఇజ్రాయిల్ అనే ఒక కాన్సెప్ట్ నెరవేరుతుందనేది బెంజమిన్ నెతన్యాహుకు ఉండే ప్లాను. దాన్ని ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ దేశ ప్రజలు కూడా దాదాపు 82% యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజల్లో. ఒక రీసెర్చ్ సంస్థ దాని మీద పోల్ చేస్తే 82% సపోర్ట్ చేస్తున్నారు. సో అంటే ఎథ్నిక్ క్లీన్సింగ్ అంటారు. పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని కావచ్చు, లేకపోతే గాజాలో ఉన్న వాళ్ళని కావచ్చు, లేకపోతే వెస్ట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ తరిమేయాలన్న ఒక ఇజ్రాయెల్ పాలసీని ప్రజలు కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. అది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పచ్చు. సరే, ఏదేమైనా ఈ ఇజ్రాయెల్ గోల్లోకి ట్రంప్ ఎంటర్ అయ్యాడు. మామూలుగా అయితే ట్రంప్ యుద్ధాలకు వ్యతిరేకం. యుద్ధాలంటే నిరంతరం యుద్ధాల్లో ఉండి వియత్నాంలు కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వీటి వల్ల అమెరికా చాలా నష్టపోయింది. చైనా సైలెంట్గా డెవలప్ అవుతూ వెళ్తుంటే అమెరికా యుద్ధాలతో మునిగిపోయి నష్టపోయింది అనేది అమెరికన్స్ మెజారిటీ అభిప్రాయం కూడా. దాన్ని ట్రంప్ క్యాచ్ చేసి 2016 ఎలక్షన్ క్యాంపెయిన్లో యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను ఈ స్టూపిడ్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వార్లు వల్లనే జరిగిందనేది ఆయన బలంగా తీసుకెళ్ళాడు. జనం కూడా ఆయన మాటలు నమ్మారు. యుద్ధాల వల్ల మనకి అమెరికాకి ఉపయోగం లేదు అనేది జనాలకు కూడా ఉంది. దాన్ని సపోర్ట్ చేసి ఆయన గెలిపించారు. ట్రంప్ గెలిచినాక కూడా ఇప్పటి వరకు అప్పటి 4 ఏళ్ల పరిపాలన కానీ ఇప్పుడు 6 నెలల వరకు కూడా ఇప్పటి వరకు ఆయన పెద్దగా యుద్ధాల్లోకి వెళ్ళలేదు. ఒక ఐసిస్కి సంబంధించిన లీడరు అబూబకర్ బగ్దాదీని 2019లో చంపించడం, తర్వాత ఐఆర్జీసీ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కమాండర్ కాసిం సులేమానీని 2020 జనవరిలో చంపించడం, హౌతీల మీద ఒక 45 రోజుల పాటు యుద్ధం జరిగింది. తర్వాత ఒప్పందం కూడా వాళ్ళకి కూడా శాంతి ఒప్పందం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. ఈ 3 తప్ప ఇప్పటి వరకు ట్రంప్ ఎక్కడా కూడా యుద్ధాల్లోకి అమెరికాని తీసుకెళ్ళలేదు. సో కానీ ఇప్పుడు సడన్గా ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్తో, ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్ అతను ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెట్టున్నాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెరీ క్లోజు. ఎవరో చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే కుష్నర్ తన బెడ్రూమ్ ఇతనికి ఇచ్చి ఇతను వెళ్ళి ఎక్కడో వేరే చోట పడుకుంటాడు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు బెంజమిన్ నెతన్యాహుకు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తున్నారు. మరోపక్క అమెరికాలో ఏపాక్ అని ఉంటుంది, అమెరికన్ ఇజ్రాయలీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని. అది దాంట్లో ఒక 70,000 మంది ఉంటారు. టాప్ 10 బిలియనీర్స్, జూ బిలియనీర్స్ అంతా కూడా దాంట్లో ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అట్లాగే క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయెల్ అనే ఇంకొక బలమైన లాబీ సంస్థ ఉంది. దాంట్లో 1,00,000 మంది పైన ఉంటారు. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి అనుకూలంగా అమెరికన్ పాలసీల్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అట్లాగే సౌదీ గ్రూప్ అంటారు. సౌదీ అరేబియా కూడా అమెరికాలో అమెరికన్ మిడిల్ ఈస్ట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకనే ఎవరో అన్నారు, ఒక మేధావి, అమెరికాకి మిడిల్ ఈస్ట్ పాలసీ అనేది ఏమి లేదు, ఇజ్రాయెల్ పాలసీనే అమెరికా పాలసీ అన్నాడు. అంటే ఇజ్రాయెల్కి ఏది అవసరమో అదే అమెరికా చేస్తుంది తప్ప అమెరికాకి సపరేట్గా మిడిల్ ఈస్ట్ పాలసీ లేదనేది దీని మీద ఒక ఎక్స్పర్ట్ చెప్పాడు. చూశాను నేను ఇంటర్వ్యూలో. అలాగా ఇప్పుడు నిజానికి ట్రంప్కి యుద్ధం ఏం అవసరం లేదు. ఇరాన్లో బాంబు ఉంటే ఏంటి, బాంబు ఉండకపోతే ట్రంప్ దగ్గర 5,400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ వచ్చి రష్యా 6,000 దాకా ఉన్నాయి. సెకండ్ వచ్చి ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశం అమెరికా. దాంతోపాటు రకరకాల వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో నెంబర్ 1 వచ్చి డిఫెన్స్లో అమెరికానే ఇప్పటికి కూడా.
సో అలాంటప్పుడు అమెరికా ఇరాన్కి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ బాంబు ఉన్నా కూడా ఇరాన్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇరాన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా ఎందుకు బాంబు వేసింది ఇక్కడ వచ్చి? దాని ఏమంటారు, బంకర్ బస్టర్ బాంబు GBU 57 అనే ఒక బాంబుని B2 స్టెల్త్ విమానాల ద్వారా తీసుకొచ్చి ఎందుకు వేసింది?